రోజు పొద్దున్నే మా ఫ్రెండ్స్ ఏమో కిచెన్‌లో హడావుడి చేస్తున్నారు. పొద్దున్నే అంటే 10 ఆ టైంకి. ఏంటి హడావుడి అనేసి మనం కూడా కిచెన్‌లోకైతే వెళ్ళిపోయాము. ఏం లేదండి, పాలు లేకుండా సేమియా అంట. షాక్ అవ్వకండి, నేను కూడా అలాగే షాక్ అయ్యాను. పాలు లేకుండా సేమియా ఏంటి అనేసని. మా సైడ్ అయితే ఎవరు అలా చేసుకోరండి. మరి మీ సైడ్ ఎవరైనా చేసుకుంటే మాకు కామెంట్ చేయండి. వీళ్ళైతే కడపోళ్ళు, మేము చేస్తాం కదా అనేసి అన్నారు. సర్లే ఎలా చేస్తారా అనేసి మేము చూస్తున్నామనమాట. సేమియా తీసేటప్పుడేమో కొంచెం కింద, కొంచెం మీద, కొంచెం అందులో వేసుకోవాలి. అందులో ఉంచుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా మరుగుపెట్టుకొని తర్వాత అందులో సేమియా వేసుకోవాలి. మీ ఒంట్లో కానీ షుగర్ ఎక్కువ ఉంటే కనుక షుగర్ తక్కువ వేసుకోండి. మళ్ళీ ఈ రెసిపీ చేయడానికేమో ముగ్గురు చేస్తున్నారు. ఈలోపు మా ఫ్రెండ్ ఏమో పూజ గదిలో ఏమో దీపాలు పెట్టేస్తుంది. ఏంటి ఈరోజు హడావిడి అని అడిగితే వరలక్ష్మి వ్రతం అంట. సర్లే అనేసి అనుకున్నాను. ఇంకా ఈరోజు మా ఫ్రెండ్స్ చూడాలి, పొద్దున్నే లేచారు, పూజలు చేసుకున్నారు, ఇంకా ఏదో పాయసం చేశారు, దేవుడి పాటలు పెట్టేసుకున్నారు, మళ్ళీ గుడికి కూడా వెళ్ళిపోయారు. ఈలోపు కిచెన్లో ఏమో సౌండ్లు వస్తున్నాయి. ఏంటనేది చూసినప్పటికేమో మా ఫ్రెండ్ ఆలు బజ్జీ వేస్తుంది. ఈరోజు మేమేమో పులిహోర, ఆలు బజ్జీ, పకోడీ వేసుకున్నాము. అయ్యో చెప్పడం మర్చిపోయాను, సేమియా కూడా చేసుకున్నాము. పాలు లేకపోయేసరికి అది గుర్తించడానికి కొంచెం కష్టమైంది. మరి మీరేం చేసుకున్నారో కామెంట్ చేసింది. సరే అయితే ఉంటానే, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.